హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు వీడియోలో మనం ఏపీ టెట్కి సంబంధించి మార్చి 1, 2024లో జరిగిన పేపర్లో మ్యాథ్స్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషణ చేసుకుందాం. అయితే టెట్ పేపర్కి సంబంధించి సాధ్యమైనంత వరకు మ్యాథ్స్ బిట్స్ అనేవి 24 బిట్లలో మ్యాక్సిమం బిట్స్ చాలా ఈజీగా ఉంటాయి. అయితే పేపర్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక నాన్ మ్యాథ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొంచెం చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఓకే, బిట్స్ ఇలా ఇస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న కాన్సెప్ట్ల మీద మనకి టెట్లో ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి నేను టెట్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అని భయపడకుండా ఉండొచ్చు. కానీ డిఎస్సి అలా కాదు, ఖచ్చితంగా కొంచెం హార్డ్ బిట్లే ఉంటాయి. అందుకని మీరు డిఎస్సి దృష్టిలో పెట్టుకునే చదవాలి. అయితే ఇక్కడ మీకు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని బిట్స్కి స్టార్స్ పెట్టాను. ఎందుకని అంటే కనుక మరీ ఈజీ బిట్లు 24 బిట్లో 15 బిట్లు చాలా డెడ్ ఈజీ బిట్లు ఉన్నాయి. ఒక 9 బిట్లు చెప్పాలి, ఒక కాన్సెప్ట్ కూడా నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. అందుకని మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కలిపి కంబైన్డ్గా చూసే విధంగా ఫస్ట్ 9 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, తర్వాత బిట్స్ నేను చెప్పకపోయినా మ్యాథ్స్ వాళ్ళు మీరు చేయగలుగుతారు కాబట్టి మీరు వీడియో ఆపేసినా ప్రాబ్లం లేదు. ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉన్నారో మిగతా బిట్స్ కంటిన్యూ చేసుకొని నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఓకే, పేపర్ చూసిన తర్వాత నీకు తెలియకుండా ధైర్యం వస్తుంది. ఇలా ఈ ఏపీ టెట్ పేపర్ 2024 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 27 నుంచి స్టార్ట్ అయ్యి ఆ పేపర్లన్నీ సమయం దొరికినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే ఆ కాన్సెప్ట్లోంచి మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టినా మనకు మంచి మార్కులు వస్తాయి. ఓకే, కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు రెండు కంబైన్ చూసేలాగా ఫస్ట్ కొన్ని బిట్స్ ఐడెంటిఫై చేసి అక్కడ స్టార్స్ పెట్టాను. అవి కాన్సెప్ట్ ఓరియంటేషన్ బిట్లు అని చెప్పడం, మిగతావి నేను చెప్పకపోయినా మీరు చేయగలరు. మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అఫ్కోర్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయగలరు. ఓకే క్వశ్చన్ చేద్దాం, జాగ్రత్తగా చూడ ఒకసారి. ముందుగా స్టార్స్ పెట్టిన కొన్ని క్వశ్చన్ చేసేద్దాం. 91 నుంచి మనకి 114 వరకు ఉంటాయి. చూడ ఒకసారి. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ విలువ అని చెప్పాడు. అంటే ఆంగ్ల సంఖ్యామానానికి సంబంధించిన బిట్ ఇది. ఎందుకంటే ఆంగ్ల సంఖ్యామానం ఎందుకన్నామంటే ఇక్కడ బిలియన్ అని చెప్పి కింద ఆప్షన్లో మిలియన్లు ఇచ్చాడు. అంటే ఆంగ్ల సంఖ్యామానము ఇన్ కేసు కింద మనకి లక్షల్లోనో కోట్లు ఇచ్చి ఉంటే కనుక ఆంగ్ల సంఖ్యామానానికి హిందూ అరబిక్ సంఖ్యామానానికి లింక్ అని అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి బిలియన్ ఇచ్చి మిలియన్లో అడిగాడు కాబట్టి తప్పనిసరిగా ఇది ఆంగ్ల సంఖ్యామానానికి సంబంధించింది. ఆంగ్ల సంఖ్యామానంలో మనం ఏం చెప్పుకుంటాము అంటే కనుక మనకి ఓకే కొంతమంది మ్యాథ్స్ వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారండి. వెంటనే మనకి చిన్న చిన్న మిస్టేక్లు అంతే, అంతకు మించేం కాదు. తప్పు చేయకుండా ఉండాలనుకుంటే కనుక ఆంగ్ల సంఖ్యామానంలో 1, 10, 100, 1000, 10,000, నెక్స్ట్ 100,000 అంటాం. 100,000, నెక్స్ట్ మిలియన్, నెక్స్ట్ 10 మిలియన్లు, నెక్స్ట్ 100 మిలియన్లు, నెక్స్ట్ మనం చెప్పేది బిలియన్ అంటాం. ఇలా 100 తర్వాత మారుతూ ఉంటుంది. అందుకని ఈ బిలియన్కి మిలియన్కి లింక్ చేశాడు కాబట్టి 1 బిలియన్ అన్నాడు కాబట్టి బిలియన్ దగ్గర 1 రాస్తాం. మిలియన్లో కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి మిలియన్ పక్కన చుక్క రాస్తాం. దేంట్లో అయితే చెప్పాడో బిలియన్ అన్నాడు కాబట్టి బిలియన్ దగ్గర 1 రాస్తాము. మిలియన్లోకి మార్చమన్నాడు కాబట్టి మిలియన్ పక్కన చుక్క రాస్తాం. మధ్యలో మనకి ఏవైతే ఖాళీ ఉన్నాయో ఆ ప్లేస్లో జీరోస్ రాస్తాం. అంటే ఏమైంది, 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్స్ అని చెప్పొచ్చు. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్స్ అని చెప్పొచ్చు. లేదు నాకు 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు అని కొంతమందికి ఐడియా ఉంటుంది. ఇక్కడ కోటి అంటే కనుక మనకి 10 మిలియన్లు అని తెలిస్తే ప్రాబ్లం లేదు. కోటి అంటే కనుక 10 మిలియన్లు, కోటి అంటే కనుక 10 మిలియన్లు. దీన్ని బట్టి 100 × 10 ఎంత, 1000 మిలియన్లు అని చెప్తాం. 1000 మిలియన్లు కాబట్టి దీనికి సమాధానం ఎంత అంటే 1000 మిలియన్లు అని చెప్తాం. ఓకే, అలాగే మరొక ఇద్దరు కలిపి కంబైనింగ్ చూసేలాగా మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు చూసేలాగా మరొక ప్రశ్న కూడా తీసుకుంటే చూడండి ఒకసారి. 110592 యొక్క ఘనమూలము ఎంత? ఘనమూలము ఎంత అంటే ఇక్కడ క్యూబ్ రూట్ గురించి మాట్లాడుతున్నాడు. క్యూబ్ రూట్కి సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పుకొని అప్పుడు దాని దగ్గరికి వద్దాం. 110592 అని చెప్పాడు కాబట్టి క్యూబ్ రూట్.
ఘనమూలానికి సంబంధించి మాట్లాడితే చూడండి ఒకసారి 1 క్యూబ్ అనగానే 1, 2 క్యూబ్ అనగానే 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ అనగానే 64, 5 క్యూబ్ వాల్యూ ఎంత అంటే కనుక 125, అలాగే 6 క్యూబ్ 216, 7 క్యూబ్ ఎంత అంటే కనుక 343, అలాగే 8 క్యూబ్ 512, 9 క్యూబ్ అనగానే క్లియర్గా మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి 729. ఇప్పుడు ఘనమూలానికి సంబంధించి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ మాట్లాడుకున్న తర్వాత లెక్కలోకి వద్దాం. ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ, కాన్సెప్ట్ నేర్చుకోగలిగితే కనుక సేమ్ మళ్ళీ ఇలాంటి లెక్క ఇవ్వాలని లేదు. ఇంకెక్కడైనా వేరే ప్రాబ్లం క్యూబ్ రేట్ ఇచ్చినా సరే చేయగలిగేలా ఉండాలి, చాలా స్పీడ్గా చెప్పగలిగేలా ఉండాలి. ఓకే, కాబట్టి చూడండి ఒకసారి ఈ 1కి సంబంధించి అలాగే 4కు సంబంధించి 5, అలాగే 6, అలాగే 9. జాగ్రత్తగా గమనిస్తే కనుక మనకి 1, 4, 5, 6, 9 ఏవైతే క్యూబ్స్ ఉన్నాయో చివరి నెంబర్లు కూడా మళ్ళీ దానికి క్యూబ్లో 4 మళ్ళీ చివరి అదే నెంబర్ వస్తుంది. 1 క్యూబ్కి 1 వచ్చింది, 4 క్యూబ్కి 4 వచ్చింది, 5 క్యూబ్కి 5 వచ్చింది, 6 క్యూబ్కి 6 వచ్చింది, 9 క్యూబ్కి 9 వచ్చింది. ఈ 1, 4, 5, 6, 9 ఈ 1, 4, 5, 6, 9 అనే దానికి క్యూబ్లు చేసినప్పుడు మళ్ళీ చివరి నెంబర్లు కూడా అవే వస్తున్నాయి. అదే 2 అనే దానికి క్యూబ్ చేస్తున్నప్పుడు ఎండింగ్ 8 వస్తుంది, 8 అనే దానికి క్యూబ్ చేస్తున్నప్పుడు ఎండింగ్ 2 వస్తుంది, రివర్స్లో వస్తున్నాయి. అలాగే 3 అనే దానికి క్యూబ్ చేసినప్పుడు ఎండింగ్ మనకి 7 వస్తుంది, 7 అనే దానికి క్యూబ్ చేసినప్పుడు ఎండింగ్ మనకి ఏమొస్తుంది అంటే కనుక 3 వస్తుంది. 2కి క్యూబ్ చూస్తే 8 వస్తుంది, 8కి క్యూబ్ చేస్తే ఎండింగ్ నెంబర్ ఏమో 2 వస్తుంది. అంటే 2కి 8, 8కి 2, అలాగే 3కి 7, 7కి 3 వస్తుంది. ఓకే, ఈ రకంగా మనకి జస్ట్ దీని మీద మనకు అవగాహన కనుక ఒక్కసారి పెంచుకోగలిగితే ఈ క్యూబ్ రూట్ కనుక్కోవాల్సిన ప్రతి ప్రాబ్లంకి ఓకే ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఘనాలు ఘనమూలాలు అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్లోంచి బిట్స్ ఇస్తాడు కాబట్టి అది చిన్న లెక్కైనా పెద్ద లెక్కైనా ఖచ్చితంగా క్యూబ్ రూట్ కనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఎండింగ్ సంబంధించి 1, 4, 5, 6, 9కి సేమ్ క్యూబ్ చేస్తే అవే నెంబర్ వస్తాయి. 2కి ఏమో 8 వస్తుంది, 8కి ఏమో 2 వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక చూడండి ఒకసారి ఎంత స్పీడ్గా చెప్పుకోవచ్చు దీనికి సమాధానం. ఎప్పుడైతే మనకి ఎండింగ్ 2 వచ్చిందో ఖచ్చితంగా ఏమొస్తుంది అంటే కనుక మనకి 8 వస్తుంది. క్యూబ్ రూట్ అని చెప్పేసి ఎండింగ్ మనకు 2 ఉంది కాబట్టి దానికి 8 వస్తుంది. 2 ఉంటే 8 వస్తుంది, 8 ఉంటే 2 వస్తుంది. 3 డిజిట్స్ తీసేస్తాం. నెక్స్ట్ 110 ఉంది. 110కి దగ్గరగా ఉండే క్యూబ్ రూట్ ఏముంది, 110 దాటి వెళ్ళిపోకూడదు. 110 దాటి వెళ్ళిపోకూడదు అంటే కనుక చూడండి ఒకసారి 64, 125, 125 ఎక్కువైపోతుంది. 125 ఎక్కువైపోతుంది, అందుకే ఏం తీసుకోవాలి 64 అంటే 4 క్యూబ్ అంటే 4 తీసుకుంటాం. 4 క్యూబ్ 64 తీసుకుంటాం. అది 5 క్యూబ్ అయితే కనుక 125 ఎక్కువైపోతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 48 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 48 అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అలా చూస్తూ మన సమాధానం చెప్పుకునే అవకాశం వస్తుంది. ఫస్ట్ చివరి 2 ఆధారంగా ఈ చివరన 2 ఆధారంగా 8 వస్తుంది అని చెప్తాము. 3 డిజిట్స్ తీసేస్తాం. ఇది మనకి 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125 ఎక్కువైపోయింది. అందుకని 64 తీసుకుంటాం కాబట్టి 4 క్యూబ్. ఇక్కడ సమాధానం ఎంత అంటే 48 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే 48 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఘనాలు ఘనమూలాలు అనే టాపిక్లో మనకి తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఓకే, అలాగే మరో ప్రాబ్లం గమనించండి ఒకసారి. మరొక ప్రాబ్లం గమనించినట్టయితే అంటే బిట్లు స్కిప్ చేసుకుని వెళ్తున్నారంటే కనుక స్టార్స్ పెట్టేసి కొన్ని కావాల్సిన అంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ బిట్లు అటు మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన బిట్లు మధ్యలో స్కిప్ చేసుకుని వెళ్తున్నాను. నువ్వు జస్ట్ పాస్ చేసి చూడు, ఆటోమేటిక్గా ప్రశ్న ఎలా ఉంది నీకు అర్థమైపోద్ది. ఓకే, చూడండి ఒకసారి. క్రింది కోణాలలో పూరక కోణాల జత ఏది? క్రింది కోణాలలో పూరక కోణాల జత. పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఇక్కడ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. రేఖాగణితానికి సంబంధించింది ఇది. పూరక కోణాలను ఎప్పుడు అంటాము అంటే కనుక ఏవైనా 2 కోణాలు మీకు నచ్చిన ఏవైనా 2 కోణాలు కలిపితే
90 డిగ్రీలు కనుక అయితే పూరక కోణాలు అని చెప్తాం. నచ్చిన రెండు కోణాలు కలిపితే కలిపినప్పుడు 90 డిగ్రీలు కనుక అయితే పూరక కోణాలు అని చెప్తాం. అదే మనకి సంపూరక కోణాలు అంటే కనుక సంపూరక కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే కనుక మనకి నచ్చిన ఏవైనా రెండు కోణాలు కలిపితే 180 డిగ్రీలు అయితే కనుక సంపూరక కోణాలు అని చెప్తారు. 180 డిగ్రీలు అయితే కనుక సంపూరక కోణాలు అని చెప్తాం. ఈ ఎక్స్ని వైని సంపూరకాలు అంటారు. అలాగే నచ్చిన ఏవైనా రెండు కోణాలు కలిపినప్పుడు 360 కనుక అయితే 360 డిగ్రీలు కనుక అయితే వాటిని మనం సంయుగ్మ కోణాలు అంటారు. సంయుగ్మ కోణాలు అని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పూరక కోణాలు, సంపూరక కోణాలు, సంయుగ్మ కోణాల మీద బిట్టు వస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నుంచి బిట్టు వస్తూ ఉంటుంది రేఖాగణితానికి సంబంధించి. పూరక కోణాలు అనగానే నచ్చిన రెండు కోణాలు కలిపితే 90, సంపూరక కోణాలు అనగానే నచ్చిన రెండు కోణాలు కలిపితే 180, సంయుగ్మ కోణాలు అంటే కనుక నచ్చిన రెండు కోణాలు కలిపితే 360 అవ్వాలి. అలా అయితేనే ఈ రెండు కోణాలని సంపూరక కోణాలు అని చెప్పేసి అంటాం. లేదా ఇక్కడ పూరక కోణాలని చెప్తాం, ఎక్కడైతే కనుక సంయుగ్మ కోణాలని చెప్తాం. ఓకే, కాబట్టి వీడు క్లియర్గా పూరక కోణాలు అని చెప్పాడు కాబట్టి రెండు కలిపితే 90 అవ్వాలి. ఈ రెండు కలిపితే 90 అవుతుందా అంటే అవ్వట్లేదు. ఈ రెండు కలిపితే మనకి 90 అవుతుంది కాబట్టి సమాధానం ఎంత అంటే హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. ఈ రెండు కలిపితే 90 అవుతుంది కాబట్టి 35, 55 కలిస్తే 90 కాబట్టి వీటిని పూరక కోణాలు అంటాం. ఇది 100 అవుతుంది, ఇది 110 అవుతుంది. ఓకే, కాబట్టి ఈ పాయింట్స్ రాసుకుంటాం. దీని మీద బిట్స్ అడిగితే హ్యాపీగా చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే మరొక కాన్సెప్ట్ కూడా చూసుకున్నట్టయితే ఈ సమగణానికి సంబంధించి ఫార్ములా అడిగేశాడు, లబ్ధానికి సంబంధించింది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 5pq into p square minus q square is divided by 2p into p plus q. ఆల్జీబ్రాకి సంబంధించిన లెక్క. క్లియర్గా వాడు చూడండి ఒకసారి 5pq అని చెప్తూ p square minus q square అని చెప్తూ by 2p into p plus q అని చెప్పాడు. క్లియర్గా ఆ అక్షరాలు అనేవి పక్కన పెట్టేస్తే 5/2 అంకెలు ఇంకా కొట్టిపోవట్లేదు కదా. అక్షరాలు పక్కన పెట్టేస్తే అంకెలకి సంబంధించి మాట్లాడుకుంటే 5/2 కనిపిస్తుంది. ఎందుకంటే అక్షరాలు ఏం కొట్టుకుపోవడం లేదు, 2 5లో కొట్టుకుపోవడమో లేదా పైన వేరే నెంబర్ ఉంటే క్యాన్సిల్ చేయడమో అక్కడెక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇక్కడ క్లియర్గా మనకి 5/2 సమాధానం ఉండాలి. 5/2 సమాధానం ఉండాలి. ఇది 5/2 కాదు, ఇది 5/2 కాదు, ఇది 5/2 కాదు. కాబట్టి సమాధానం ఎంత అంటే 5/2 q ఇంటూ p మైనస్ q. ఓకే, కాబట్టి p క్యాన్సిల్, ఇది p క్యాన్సిల్, ఇది p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనేది 5/2 ఇంటూ q. ఇది p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ అంటే కనుక p మైనస్ q ఇంటూ p ప్లస్ q బై డినామినేటర్లో p ప్లస్ q ఉంది. ఈ p ప్లస్ q క్యాన్సిల్. అందుకని సమాధానం ఎంత అంటే 5/2 q ఇంటూ p మైనస్ p అని చెప్తాం. అయితే దానికంటే ముందు మన సమాధానం ఎలా ఆలోచించాలి అంటే కనుక నెంబర్స్కి సంబంధించిన దాంట్లో 5/2 ఉంది. ఉన్న ఆప్షన్లో ఎక్కడ కూడా 5/2 ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదు. అందుకని హ్యాపీగా సమాధానం చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. 3 into 10⁻⁻5 సాధారణ రూపంలో తెలపండి అని చెప్పాడు. 3 into 10⁻⁻5 ఎప్పుడైతే మనకి 10⁻⁻5 అని చెప్పాడో పాయింట్ రాయాలి అని చెప్పడం. 10⁻⁻5 పవర్లో మైనస్ ఉంది అనగానే ఇది దశాంశ భిన్నాలకి సంబంధించింది. అయితే క్లియర్గా పాయింట్ అనేది ఎన్ని అంకెల తర్వాత రాయాలి అంటే కనుక అది ఎన్ని అంకెల ముందు రాయాలి అంటే 5 అంకెల ముందు రాయాలి. పాయింట్ అనేది మనకి 5 అంకెల ముందు రాయాలి. పాయింట్ అనేది మనకి 5 అంకెల ముందు రాయాలి. కాబట్టి పాయింట్ అనేది 5 అంకెల ముందు రాయాలి. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 తీసుకొని 5 అంకెల ముందు రాయాలి. అంటే లాస్ట్ డిజిట్ 3 కనిపిస్తుంది, లాస్ట్ డిజిట్ 3 ఉండాలి కాబట్టి ఇది కాదు, అలా ఇక్కడ 3 లేదు కాబట్టి ఇది కూడా కాదు. అయితే ఇది అవ్వాలి లేదా ఇది అవ్వాలి. 5 అంకెల తర్వాత పాయింట్ ఉండాలని చెప్పాం కాబట్టి 1 2 3 4 అంకెల తర్వాత పాయింటే ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి సమాధానం ఎంత అంటే 0.5 అంకెల ముందని చెప్తున్నాం. ఇదొక 0, ఇదొక 0, ఇదొక 0, ఇదొక 0.
5 అంకెల ముందు పాయింట్ రాసుకుంటాము కాబట్టి 0.00003 అని చెప్తాం. కాబట్టి 5 అంకెల ముందు పాయింట్ రాసుకోవాలి. 10⁻⁵ 10⁻⁵ అనగానే అది పాయింట్ రాసుకోవాలి అనేదానికి సింబల్ అది. అది ఎన్ని అంకెల ముందు రాసుకోవాలి అంటే కనుక 5 అంకెల ముందు రాసుకోవాలి. 10⁻³ ఉంటే కనుక 3 అంకెల ముందు పాయింట్ రాసుకోవాలి. ఇది జనరల్ మీనింగ్. ఓకే, అలాగే మరో లెక్కన కూడా చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి స్టార్స్ పెట్టిన ముందుగా వాటికి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళని కవర్ చేస్తూ వాళ్ళు కూడా బోరు కొట్టకుండా ఉండడం కోసం, అంటే మరీ చిన్న లెక్కలు చెప్తున్నారు అలాంటి ఫీలింగ్ లేకుండా ఉండడం కోసం మనం ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేలాగా కొన్ని లెక్కలు డిస్కస్ చేసుకొని ఏవైతే ఈజీ లెక్కలు అని చెప్పామో ఆ లెక్కలు మనం 9 లెక్కలు అయిన తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. అప్పుడు మ్యాథ్స్ వాళ్ళు ఓకే అనుకుంటే చూసుకుంటారు, లేదా క్వశ్చన్స్ రాసుకొని తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే అండి, చూడండి ఒకసారి. లీప్ సంవత్సరం కానిది ఏదైనా ఒక సంవత్సరం కనుక అది లీప్ సంవత్సరమా కాదా అనేది చెప్పాలి అంటే కనుక, లీప్ సంవత్సరమా కాదా అనేది మనకి చెప్పాలి అంటే కనుక ఏం చేస్తాము అంటే కనుక చివరి 2 అంకెలు చూస్తామండి. చివరి 2 అంకెలు 4తో భాగిస్తాం. చివరి 2 అంకెలు 4తో భాగించబడితే అది మనకి లీప్ సంవత్సరము అంటాం. చివరి 2 అంకెలు కనుక 4తో భాగించబడితే అది లీప్ సంవత్సరము. ఓకే, ఇన్ కేస్ చివరి 2 అంకెలు లేవనుకోండి, చివరి 2 అంకెలు కనుక 0లు ఉంటే అప్పుడు మనకి మొదటి 2 అంకెలు భాగించబడాలి. ఫస్ట్ ఆ పాయింట్ చూసేద్దాం. చివరి 2 అంకెలు 4తో భాగించబడాలి. ఇక్కడ 88 అని కనిపిస్తుంది. 88 అనేది మనకి 4తో భాగించబడుతుంది కాబట్టి లీప్ సంవత్సరం. అలాగే 92 అనేది 4తో భాగించబడుతుంది, అందుకని అది కూడా లీప్ సంవత్సరమే. 94 అనేది మనకి 4తో భాగించబడదు కాబట్టి ఇది లీప్ సంవత్సరం కాదు అని చెప్పొచ్చు. ఇది మనకి లీప్ సంవత్సరం కాదు అని చెప్పొచ్చు. వాడు చెప్పింది కానిది అడిగాడు. ఓకే, ఇక్కడ లీప్ సంవత్సరానికి సంబంధించి సింపుల్గా మాట్లాడేస్తే చివరి 2 అంకెలు 4తో భాగించబడాలి. ఇన్ కేస్ చివరి 2 అంకెలు కనుక 0లు కనుక ఉంటే, చివరి 2 అంకెలు కనుక మనకి 0లు కనుక ఉంటే అప్పుడు మనం మొదటి 2 అంకెలు 4 చేత భాగించబడాలి. మొదటి 2 అంకెలు 4 చేత భాగించబడాలి అంటే ఇప్పుడు చివరి 2 అంకెలు 0లు కాబట్టి 20 అనేది మనకి 4 చేత భాగించబడితే లీప్ సంవత్సరం, భాగించబడకపోతే లీప్ సంవత్సరం కాదు, ఇది లీప్ సంవత్సరం అవుతుంది. అలాగే 1800 అని తీసుకున్నాం అనుకోండి. 1800 చివరి 2 సున్నాలు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, మొదటి 2 అంకెలు చూసుకుంటాం. 18 అనేది 4 చేత భాగించబడదు కాబట్టి ఇది లీప్ సంవత్సరం కాదు అని చెప్పొచ్చు. కాబట్టి లీప్ సంవత్సరమా కాదా అని డిసైడ్ చేయడానికి 4వ లెక్క ఉపయోగించుకుంటాం. చివరి 2 అంకెలు 4 చేత భాగించబడితే అది లీప్ సంవత్సరం. చివరి 2 అంకెలు గనక 0లు గనక అయితే, చివరి 2 అంకెలు గనక 0లు గనక అయితే మొదటి 2 అంకెలు చూసుకుంటాం. ఓకే, ఇది లీప్ సంవత్సరానికి సంబంధించి. అలాగే మరొక ప్రాబ్లం చూసినట్టయితే ఘన పరిమాణము 625 సెంటీమీటర్ క్యూబ్, భూవైశాల్యము 25 సెంటీమీటర్ స్క్వేర్ కలిగిన దీర్ఘఘనం యొక్క ఎత్తు. దీర్ఘఘనము క్యూబాయిడ్ కాబట్టి దీర్ఘఘనానికి సంబంధించిన ఘన పరిమాణము, దీర్ఘఘనానికి సంబంధించిన ఘన పరిమాణము అంటే కనుక LBH అని చెప్తాం. LBH అని చెప్తాం. దీంట్లో LB అని ఏదైతే ఉందో దీన్నే మనం వైశాల్యం అని చెప్తాం. LB అని ఏదైతే ఉందో దాన్ని మనం వైశాల్యము, భూవైశాల్యం అని చెప్తాం. దీర్ఘఘనానికి సంబంధించిన భూవైశాల్యం, దీర్ఘఘనానికి సంబంధించినటువంటి భూవైశాల్యము దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది కాబట్టి దీర్ఘఘనం యొక్క నేల అంటే గదికి సంబంధించిన నేల చూడండి ఒకసారి, దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఓకే, కాబట్టి క్లియర్గా ఈ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అని చెప్పాడు అంటే కనుక 625. అలాగే భూ వైశాల్యం కూడా వాడు ఇచ్చేసాడు. భూ వైశాల్యం ఎంత అంటే కనుక 25. ఎత్తు ఎంత అని అడిగాడు. 25 అనేది 625లో 25 సార్లు పోతుంది. ఇక్కడ క్లియర్గా ఎత్తు ఎంత అంటే కనుక 25 అని చెప్పొచ్చు. ఎత్తు ఎంత అంటే కనుక 25 అని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సమాధానం ఎంత అంటే 25.
ఓకే, దీర్ఘానానికి సంబంధించిన ఘన పరిమాణము LBH. అలాగే ఇది కూడా గమనించిన ఒకసారి, 28 సెంటీమీటర్లు వ్యాసము గల వృత్తము యొక్క వైశాల్యము. వృత్తానికి సంబంధించి వైశాల్యం అడిగాడు. ఇక్కడ ఒక మంచి పాయింట్, మంచి కాన్సెప్ట్ కూడా చెప్పుకోవచ్చు. చాలా ప్రాబ్లమ్స్కి యూజ్ అవుద్ది క్షేత్రగణితానికి సంబంధించి. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే నీకు చాలా కాన్సెప్ట్లకి సమాధానము, మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా సరే. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే కాన్సెప్ట్ చెప్తానో ఒకసారి ట్రైల్ వేసి చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ మనకి ముందు వృత్త వైశాల్యం అని చెప్పాడు. వృత్తం యొక్క వైశాల్యం. వృత్తం యొక్క వైశాల్యము అనగానే క్లియర్గా మనకి వృత్తం యొక్క వైశాల్యము అనగానే ఫార్ములా ఏంది అంటే πr². ఇక్కడ r అంటే వ్యాసార్థము, కానీ వాడి వ్యాసార్థము అని కాకుండా వ్యాసము అని చెప్పాడు. వ్యాసం ఇస్తున్నాడు 28 సెంటీమీటర్లు. అప్పుడు వ్యాసార్థం ఎంత అవుద్ది అంటే కనుక దాంట్లో సగం 14 అవుతుంది. వ్యాసార్థము అర్ధ వ్యాసము, r అంటే కనుక అర్ధ వ్యాసము, రేడియస్ 14 అవుతుంది. ఆ వాల్యూస్ పట్టుకొని సబ్స్టిట్యూట్ చేసేస్తాం, వేరే విషయం పక్కన పెట్టండి అక్కడికి. ఓకే, అయితే ఇక్కడ మనం ఉపయోగించుకునే పాయింట్, చెప్పే పాయింట్, నువ్వు జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ ఏంటి అంటే కనుక వృత్తానికి సంబంధించి కావచ్చు, వృత్తంతో రిలేట్ అవుతూ ఏర్పడే 3D షేప్స్ కావచ్చు. ఉదాహరణకి ఇది వృత్తము. వృత్తంతో ఏర్పడే 3D షేప్ ఏమున్నాయి అంటే కనుక స్తూపము. వృత్తంతో ఏర్పడే 3D షేప్ ఏముంది అంటే కనుక మనకి శంకువు. వృత్తంతో ఏర్పడే ఇంకొక షేప్ ఏముందంటే కనుక మనకి గోళము. ఇలా 3D షేప్కి సంబంధించి స్తూపం అనొచ్చు, లేదా శంకు అనొచ్చు, లేదా గోళము అనొచ్చు, లేదా వృత్తం అనొచ్చు. అన్నిటిలో కూడా పై ఫార్ములాస్లో పై ఉంటుంది. వృత్త వైశాల్యం కావచ్చు, వృత్త చుట్టుకొలత కావచ్చు. అలాగే స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము, స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము, స్తూపం యొక్క ఘన పరిమాణము. అలాగే శంకువుకు సంబంధించిన ప్రక్కతల వైశాల్యము, శంకువుకు సంబంధించిన సంపూర్ణతల వైశాల్యము, శంకువుకు సంబంధించిన ఘన పరిమాణము. సేమ్ పాయింట్ గోళానికి సంబంధించిన ఉపరితల వైశాల్యము, గోళానికి సంబంధించిన ఘన పరిమాణము. ఇలా ఏ ప్రశ్న అడిగినా సరే నువ్వు ప్రాబ్లం ఏమీ చేయకుండా, ప్రాబ్లమో చేయక్కర్లేదు, ఫార్ములాస్ అనేవి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమో చేయక్కర్లేదు, అలాగే ఫార్ములా ఏదైతే ఉందో అది కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేర్చుకుంటే మంచిది. ఫార్ములా అనేది డైరెక్ట్గా మనకి ఫార్ములాస్ కూడా అడుగుతున్నాడు, అందుకని ఫార్ములా అడిగితే అక్కడ మనం ఏం చేయడానికి ఉండదు. అందుకని ఫార్ములా నేర్చుకోవడం అవసరమే, కానీ ఫార్ములాతో సంబంధం లేకుండా లెక్క చేయొచ్చు అని చెప్తున్నా. ఏం చేయాలి అంటే కనుక కింద ఆప్షన్లో మనకి 11వ ఎక్కం ఎక్కడ పోతుందో చూడండి. 11వ ఎక్కం పోయేది సమాధానం అవుతుంది. 11వ ఎక్కం పోయేదే మనకి సమాధానం అవుతుంది సింపుల్గా. ఇక మనకి ఈ షేపులకి సంబంధించి 3D షేపులకి సంబంధించి కావచ్చు, వృత్తానికి సంబంధించి కావచ్చు, పై కనిపించిన ప్రతి చోట వాడేసుకోవచ్చు ఫార్ములా అనే ప్లేస్లో. లేదు నాన్ మ్యాథ్స్ కాబట్టి వృత్తము అని చెప్పిన, శంకువు అని చెప్పిన, గోళము అని చెప్పిన, స్తూపం అని చెప్పిన వాడు వైశాల్యానికి సంబంధించి లెక్కలు అడగవచ్చు, లేదా ఘన పరిమాణానికి సంబంధించి లెక్కలు అడగవచ్చు. వైశాల్యంలో మళ్ళీ ప్రక్కతల వైశాల్యం అని అడగవచ్చు, లేదు అనుకుంటే కనుక సంపూర్ణతల వైశాల్యం అని అడగవచ్చు. ఇలా వాడు ఏ పేరు చెప్పినా ఖచ్చితంగా 11వ ఎక్కం పోయి తీరుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్లో మనకి 11వ ఎక్కం పోయేది ఏముంది అంటే కనుక 1000లో 11వ ఎక్కం పోదు, 500లో 11వ ఎక్కం పోదు, 900లో 11వ ఎక్కం పోదు. ఆన్సర్ ఎంత అంటే కనుక 616 అని చెప్పొచ్చు. అలా లెక్క చేయకుండా ఫార్ములా వేయకుండా చెప్పేయచ్చు. 2 ఆన్సర్లు వస్తే అప్పుడు లెక్క చేసుకో, వద్దంటలేదు. కాబట్టి క్లియర్గా పై అంటే కనుక 22/7, పై అంటే కనుక 22/7, ఆర్ అంటే 14 కాబట్టి 14 × 14 అని చెప్పచ్చు. ఆర్ అంటే 14 కాబట్టి 14 × 14. 7 అనేది 14లో 2 సార్లు పోద్ది. క్లియర్గా గమనించండి ఒకసారి. క్లియర్గా గమనిస్తే కనుక 2 రెళ్ళు 4, 4 4 16 అంటే చివరి నెంబర్ 6 వస్తుంది. చివరి నెంబర్ 6 వచ్చేది ఒక్కటే ఉంది కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. 616. 22 × 2 × 14 గుణించండి. 22 × 2 × 14 గుణించండి, హ్యాపీగా గిరిపోద్ది. ఓకే, ఈ రకంగా మనకి ఏవైతే కాన్సెప్ట్ మనకి ఉపయోగపడేది ఫర్దర్గా లెక్కలు చేసుకోవడానికి కూడా వాళ్ళ లెక్కలు మార్చినా, ఇప్పుడు ఈ లెక్కలు నేర్చుకోవడం వల్ల, ఈ లెక్క చెప్పడం వల్ల నీకు ఒక బలమైన పాయింట్ వచ్చింది. క్షేత్రగణితానికి సంబంధించి నీ దగ్గర 6th క్లాస్ కానీ, 7th క్లాస్ కానీ, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు తీసుకొని దాని యొక్క ఆన్సర్ ఒక్కసారి గమనించుడు. ఒకసారి
ఆన్సర్లు గమనించోడు, అప్పుడు నీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఓకే, ఎగ్జామ్ హాల్లో నాకు ఫార్ములా గుర్తు రాకపోయినా నేను సమాధానం ఇవ్వగలను అనే కాన్ఫిడెంట్ పెరుగుతుంది అక్కడ. ఓకే, కాబట్టి ఆ రకంగా ఉపయోగించుకొని లెక్క చేసుకోవచ్చు దాన్ని.